హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్విఎఫ్ తెలుగు ట్యూన్ ఛానల్స్. ఈరోజు మనము ఒక మంచి కథ గురించి నేర్చుకుందాం. ఒక గ్రామంలో నేహ, రోహిత్, అన్విత మరియు కార్తీక్ అనే నలుగురు స్నేహితులు చాలా కలిసిమెలిసి జీవించేవారు. వారు ప్రతిరోజు కలిసి ఆడుకునేవారు. కానీ వారికి అడ్వెంచర్ చేయాలనే ఆశ ఎక్కువగా ఉండేది. రోజు గ్రామంలో చిన్న చిన్న ఆటలు ఆడుతూ ఉంటూ బోరుగా ఫీల్ అయ్యేవారు. ఎలాగైనా మనము పెద్ద అడ్వెంచర్ చేయాలని నిశ్చయించుకున్నారు. దానికోసం వారు గ్రామం దగ్గరలో ఉన్న పెద్ద అడవిలో సాహసానికి వెళ్ళాలని నిర్ణయించుకుంటారు. మనందరికీ ఇదే సరైన అవకాశం. మనం అడవి లోపల ఏముందో తెలుసుకుందాం అని కార్తీక్ ఉత్సాహంగా అన్నాడు. అందరూ ఆలోచించి అవసరమైనవి తీసుకుని బయలుదేరారు. వారి దగ్గర టార్చ్ లైట్లు, కొంత ఆహారం మరియు ఒక మ్యాప్ కూడా ఉంది. అడవి చాలా పెద్దదిగా ఉంది. పొడవైన చెట్లు, పచ్చటి గడ్డి మరియు పక్షుల కిలకిలా రావాలతో నిండిపోయింది. మొదట నేహ ఒక జంతువు శబ్దం విని కాస్త భయపడింది. ఇక్కడ ఎవరైనా జంతువులు ఉన్నాయో ఏమో అని ఆమె చింతించింది. ఆరామంగా ఉండు నేహ, మనం కలిసి ఉన్నాం కదా అని రోహిత్ ధైర్యం చెప్పాడు. అలా అనుకుంటూ వారు అడవిలో ముందుకు సాగుతూ ఉండగా ఒక రహస్యమైన చిన్న దారి కనబడింది. ఆ దారి గుండా వెళ్తే ఒక చిన్న తోట వచ్చింది. అందులో రంగురంగుల పూలు మరియు తేనెటీగలు తిరుగుతూ కనిపించాయి. వావ్, ఇక్కడ చాలా అందంగా ఉంది అని అన్విత గట్టిగా అరిచింది. అయితే కార్తీక్ వెంటనే మ్యాప్ని బయటికి తీసి మనం పటానికి లోపడిన మార్గాన్ని తప్పి వెళ్ళాం. మనం ఈ దారి గుండా వెళ్తే వేగంగా మళ్ళీ వెనక్కి చేరుకోవచ్చు అన్నాడు. అప్పుడు అందరూ ఆ దారి గుండా నడవటం ప్రారంభించారు. కొంత దూరం వెళ్ళిన తర్వాత వారు ఒక చిన్న నది దగ్గరకు వెళ్ళారు. ఆ నదిని దాటటానికి వంతెన కూడా లేదు. ఇప్పుడు ఏమి చేయాలి అని నేహ కంగారు పడింది. దానికి కార్తీక్, నేను ముందు వెళ్తాను, నది ఎంత లోతైనదో చూస్తాను అని చెప్పి దిగాడు. అందరూ అతన్ని వెనకాల జాగ్రత్తగా దిగి ఎలాగోలా నది దాటారు. నది దాటిన తరువాత అన్విత ఒక్కసారిగా అరవడం ప్రారంభించింది. చూడండి, అక్కడ ఒక గుహ ఉంది. అందరూ ఆ గుహ దగ్గరికి వెళ్ళి చూద్దాం పదండి అంది. అక్కడ గుహ దగ్గరికి చేరిన తర్వాత ఆ గుహలో చాలా చిన్న పూర్వకాల చిత్రాలు గీసినట్లుగా కనిపించాయి. ఇది ఎంత ప్రాచీనమైనదో మనం దీని గురించి గ్రామ పెద్దలకు అందరికీ చెప్పాలి అని కార్తీక్ అన్నాడు. ఆ గుహలో మరో మూలన వారు ఒక చిన్న పెట్టెని చూశారు. ఇదేమిటో చూద్దాం అని రోహిత్ ఉత్సాహంగా పెట్టెను తెరిచాడు. పెట్టెలో పాత నాణాలు, బంగారు ఆభరణాలు మరియు కొన్ని పాత పత్రాలు ఉన్నాయి. ఇవి మన గ్రామ చరిత్రకు సంబంధించినవి ఉంటాయి అని అన్విత ఉత్సాహంగా అంది. మనకు ఎంత అదృష్టం, మనం ఈ విషయం పెద్దలందరికీ చెప్పాలి అని నేహ అంది. అప్పుడు అందరూ ఆ పెట్టెను జాగ్రత్తగా ఎత్తుకొని తిరిగి గ్రామానికి వెళ్ళడానికి ప్రయత్నించారు. మార్గం మధ్యలో ఒక చిన్న ఆడపులి కనిపించింది. అప్పుడు వాళ్ళు
ధైర్యం తెచ్చుకుని మా ఒకరికి ఒకరు ధైర్యంగా మాట్లాడుకుంటూ ఇది మన పైన ఏమి దాడి చేయదు, మనం నిశ్శబ్దంగా దీనిని దాటి వెళ్ళిపోవాలి అని అనుకుని వారు ఆ పులిని తక్కువ శబ్దంతో దాటి వెళ్ళిపోయారు. వెళ్ళి గ్రామానికి చేరుకుని వారే ఆ పెట్టెని గ్రామ పెద్దలకు చూపించారు. పెద్దలు చాలా సంతోషపడి మీరు మన చరిత్రను రక్షించారు, ఇది మన గ్రామానికి చాలా విలువైనది అని మెచ్చుకున్నారు. ఆ రోజు నుంచి నేహ, రోహిత్, అన్విత మరియు కార్తిక్ అందరికీ ఆదర్శంగా నిలిచారు. వాళ్ళ సావాసం మరియు సాహసం వాళ్ళకు మాత్రమే కాదు, మొత్తం గ్రామానికి స్ఫూర్తిగా మారింది. నలుగురు స్నేహితులు ఒకరికి ఒకరు చూసుకుంటూ నవ్వుకున్నారు. మన సాహసం అసలు మర్చిపోలేం అని రోహిత్ చెప్పాడు. ఇంకా చాలా సాహసాలు మన కోసం ఎదురు చూస్తున్నాయి అని కార్తీక్ నవ్వుతూ అన్నాడు. అందరూ ఆనందంగా ఈ విధంగా మాట్లాడుకుంటూ ఆడుకుంటూ పాడుకుంటూ తమ తమ ఇంటికి చేరారు. ఇది ఫ్రెండ్స్ మా నలుగురు స్నేహితుల గురించి కథ. ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్, కీప్ వాచింగ్ అవర్ ఛానల్.